తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చేయూత పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది. ఏ జిల్లాల వారికి, అలాగే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దివ్యాంగుల జీవితాల్లో నిజంగానే వెలుగులు నింపేలా ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే క్రమంలో ఆసరా పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు మరియు వివాహ ప్రోత్సాహాలు వంటి అంశాలతో ప్రభుత్వం భారీ ప్లాన్ సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి ఈ వీడియోలో దివ్యాంగులకు 6,000 ఎవరికెప్పుడు అమలు అవుతుంది, 44 లక్షల మందికి ఎలా లాభం, కొత్త విద్యా సౌకర్యాలు, మరో ₹1,00,000 ప్రోత్సాహం, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసరా పెన్షన్ల పెంపు కీలక నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, ఇతర వర్గాలకు 2,016, దివ్యాంగులకు 4,016 ఆసరా పెన్షన్ అందుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, ఇతర వర్గాలకు 4,000, దివ్యాంగులకైతే ₹6,000 చొప్పున పెన్షన్ పెంపు దిశగా ప్రభుత్వం ఆర్థిక శాఖతో కలిసి గట్టిగానే కసరత్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందుగా దివ్యాంగులకు పెన్షన్ పెంపు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆ తర్వాత దశల వారీగా మిగతా వర్గాలకు వర్తింపజేయాలని భావిస్తుంది. ఇది దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుంది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే చాలా మంది దివ్యాంగులు వైద్యం, కార్యాలయాల పనులు, రోజువారీ అవసరాల కోసం బస్సుల మీదే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా యోచిస్తుంది. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం అమలైతే దివ్యాంగులకు ₹1,000 పెన్షన్ ఖర్చవుతుంది. 2 లక్షల మంది లబ్ధిదారులు హైదరాబాద్లో మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది వరకు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. దీనిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు సంక్షేమ పథకాలకు అమలు చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప బాధ్యత. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా విద్యారంగంలో కూడా కీలక మార్పులు తీసుకురాబోతుంది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుండి ఆంధ్ర విద్యార్థులు, బదిర విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బ్రెయిలీ లిపి పుస్తకాలు 10వ తరగతి వరకే ఉండేవి. ఇకపై ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు బ్రెయిలీ లిపి పుస్తకాలు అందుబాటులోకి రానున్నారు. ఇది అంధ విద్యార్థులకు జీవితాన్ని మార్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఉచిత సహాయక పరికరాలు 8,000 మందికి. ఇది దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉచిత సహాయక పరికరాలు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. వీటిలో వీల్చైర్స్, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, ఇతర అవసరమైన పరికరాలు ఉండే అవకాశం ఉంది. ఇవి అందితే దివ్యాంగులు స్వయం ఆధారంగా జీవించే అవకాశం, ఆత్మవిశ్వాసం పెరగడం సాధ్యమవుతుంది. దివ్యాంగ జంటల వివాహాలకు మరో ₹1,00,000. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహాలకు ఆర్థిక సహాయం అందుతుంది. దానితో పాటు దివ్యాంగ జంటల వివాహాలకు అదనంగా మరో ₹1,00,000 ప్రోత్సాహం ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇది నిజంగా దివ్యాంగ కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద భరోసాని చెప్పాలి. కొత్త లబ్ధిదారుల గుర్తింపు. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కొత్తగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడు పథకాల నుండి తప్పిపోకుండా ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుంది. మొత్తానికి చూస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమలైతే లక్షలాది దివ్యాంగ కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ఈ పథకాలు ఎప్పుడెప్పుడు అమలవుతున్నది అనేది అధికారిక తేదీలు వచ్చాక మీకు వెంటనే అప్డేట్ ఇస్తా.
కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.